సీఎంఆర్ఎఫ్ అక్రమాల వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ మృతి చెందడం కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన కడారు రాజేష్కు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇంటి పేరు మార్చి కర్ల రాజేష్ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో కర్ల రాజేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ నెల 10న రిమాండ్కు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాజేష్ను తొలుత హుజూర్ నగర్, ఆ తర్వాత హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. విచారణ పేరిట 4 రోజులు కస్టడీలో ఉంచుకున్న పోలీసులు రాజేష్ను తీవ్రంగా చితకబాదారని కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ అక్రమాల వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న కర్ల రాజేష్ మృతి చెందడం కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలానికి చెందిన కడారు రాజేష్కు వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఇంటి పేరు మార్చి కర్ల రాజేష్ అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ కేసులో కర్ల రాజేష్ను అరెస్ట్ చేసిన పోలీసులు ఈ నెల 10న రిమాండ్కు తరలించారు. తీవ్ర అస్వస్థతకు గురైన రాజేష్ను తొలుత హుజూర్ నగర్, ఆ తర్వాత హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. విచారణ పేరిట 4 రోజులు కస్టడీలో ఉంచుకున్న పోలీసులు రాజేష్ను తీవ్రంగా చితకబాదారని కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.